హాయ్ హలో నేను మీ అను. ఈరోజు మస్క్ మిలన్ మిల్క్ షేక్తో నేను మీ ముందుకు వచ్చేసా. అది ఎలానో చూసేద్దాం. ముందుగా ఒక మంచి మస్క్ మిలన్ తీసి 4 పార్ట్స్గా డివైడ్ చేసి పక్కన పెట్టుకుందాం. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి. కొంచెం నేను కట్ చేసేటప్పుడు ఇబ్బంది పడ్డా. మిలన్ మిల్క్ షేక్ చేయాలి కానీ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, చాలా విధాలుగా చేసుకోవచ్చు. అందులో ఒక డిఫరెంట్ స్టైల్ ఇది, ట్రై చేద్దాం. వీటికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమీ అవసరం ఉండదండి. ఒక మస్క్ మిలన్, మిల్క్ అండ్ కాజు, షుగర్ ఇవి ఉంటే సరిపోయిద్ది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మస్క్ మిలన్ పైన పీల్ తీసుకుందాం. చూడండి ఎలా తీయాలో. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం పీల్ తీసిన తర్వాత ఒక గ్రీన్ కలర్ లేయర్ ఉంటుంది. అది మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా దాన్ని రిమూవ్ చేయాలి. ఎందుకంటే మనం జ్యూస్ చేసినప్పుడు దాంట్లో ఉన్న గ్రీన్ది ఎక్కువైతే జ్యూస్ చేదుగా వస్తుంది, కాబట్టి మనం ఆ గ్రీన్ని రిమూవ్ చేయాలి. నేను ఇక్కడ ఫింగర్తో ట్యాప్ చేసి చూపిస్తున్నాను కదా, అలాంటి గ్రీన్ కలర్. అండ్ ఈ ఫ్రూట్లో మనకి సీడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి నేను మరొక వీడియోలో చేసి చూపిస్తా. సీడ్స్ మాత్రం పడేయకండి. క్లీన్ చేసి పెట్టుకున్న మస్క్ మిలన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. చేసుకున్న మస్క్ మిలన్ పీసెస్ని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇంపార్టెంట్ అయిన థింగ్ ఏంటంటే, ఈ జ్యూస్ని హై స్పీడ్లో మాత్రమే బ్లెండ్ చేయాలి. నేనైతే ఇక్కడ షుగర్ని యాడ్ చేసుకున్నా. షుగర్కి బదులు మీరు హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనం మిక్సీ పట్టుకున్న ఆ మస్క్ మిలన్ని కొంచెం పల్పి వస్తుంది. అది చాలా మంది ఇష్టపడరు. దాన్ని స్ట్రైనర్ యూస్ చేయడం వల్ల ఆ పల్పిని మనం అవాయిడ్ చేయొచ్చు. మనం ఈ స్ట్రైనర్ యూస్ చేయడం వల్ల జ్యూస్ లిక్విడ్గానే వస్తుంది, ఎలాంటి పల్పి కిందకి రాదు. చూడండి ఇక్కడ జ్యూస్ లిక్విడ్ ఎట్లా వచ్చిందో వితౌట్ పల్పితో. ఇక్కడ ఫస్ట్ సీక్రెట్ గడ్డగట్టిన పాలని క్రష్ చేసి నేను మిక్సర్లో వేసుకున్నాం. హై స్పీడ్ మీద బ్లెండ్ చేయాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, జ్యూస్తో పాటు మిల్క్ కూడా కలిపి యాడ్ చేయొచ్చు కదా, ఎందుకు సెపరేట్గా చేస్తున్నారని. కాకపోతే ఏదైనా మనం కలర్కి నచ్చినట్టే కదా తింటాం. అలానే మనం మస్క్ మిలన్తో పాటు మిల్క్ వేసేస్తే అది లైట్ కలర్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు డార్క్ కలర్ తినాలి అని అనిపించినప్పుడు సెపరేట్గా ఇలా బ్లెండ్ చేస్తున్నప్పుడు వస్తే బాగుంటుందని నేను అలా చేశాను. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే ఆ పీసెస్తో పాటు మిల్క్ని కూడా యాడ్ చేసి ఒక్కసారి బ్లెండ్ చేసేయచ్చు. మీరు ఇక్కడ మిల్క్ని యాడ్ చేయొచ్చు అండ్ కాజుని కూడా యాడ్ చేయొచ్చు. ఒకవేళ షుగర్ని అవాయిడ్ చేసి హనీ వేసుకుందాం అనుకుంటే ఇక్కడే హనీని యాడ్ చేసేయండి. మనం మిల్క్ని మిక్సీలో బ్లెండ్ చేసినప్పుడు మిల్క్తో ఒక ఫోమ్ వస్తుంది. ఆ ఫోమ్ని మనం గార్నిష్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే మిల్క్ ఫోమ్. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.